ఒక్కసారి కాదు ఇలాంటి వాడిని 100 సార్లు గుర్తు చేయాలి. వార్ కౌన్సిల్ సంతకం అయిపోయింది నా వెళ్ళిపోదాం పదా. బాబా ఒకరి మీద కేసు వేయాలి. ఎవరి మీద నాన్న? ఎమ్మెల్యే మీద. ఎమ్మెల్యే మీద ఫోన్ చేస్తుంటే అర్థమేంటి? దీనికే కేసు వేస్తావా? దీనికంటే పిచ్చి పిచ్చి వాటి మీద కేసు వేస్తున్నారు. ఇది చాలా బెటర్ ఇష్యూ. వేయాల్సిందే. ఏంటో నాన్న స్టూడెంట్స్ మీద ఏంటి సార్? వదిలేండి బాబు వెళ్ళకుండా. ఏంటి గొడవ? ఎమ్మెల్యే ఉందండి ఇక్కడ. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మానస హత్య కేసు ఈ రోజు ఫైనల్ హియరింగ్ జరుగుతుంది. మానస హత్య కేసులో ముద్దాయిని శిక్షించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అసలు ఈ కేసుకి ఎంత ఇంపార్టెన్స్ రావడానికి కారణం ముద్దాయి ప్రముఖ వ్యాపారవేత్త యూకే గ్రూప్స్ అధినేత పట్టం ప్రసాద్ గారి కుమారుడు పట్టం వీరేంద్ర. మనుషులు వచ్చారేంటి? మా లాయర్ గారు ఇంకా రాలేదమ్మా. మూర్తి గారు ఏంటండి? ఇందాక దాకా ఫోన్ టచ్ లోనే ఉన్నాడమ్మా. ఇంటికి మనుషులను కూడా పంపించాను, తాళం వేస్తుందన్నారు. బంధువులను అడిగితే మాకేం తెలియదు అంటున్నారమ్మా. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. బాబా ఎమ్మెల్యే ఏదో టెన్షన్గా ఉందేంటి? దా నమస్తే సార్. లాయర్ శివనారాయణ ఎక్కడ? అదేనండి, మీ తరపు న్యాయవాది ఎక్కడా? రాలేదండి. మరి సాక్ష్యాలు ఏమన్నా ప్రొడ్యూస్ చేస్తారా? మొత్తం ఆయన దగ్గరే ఉన్నాయండి. లాయర్ లేడు, సాక్ష్యాలు లేవు. ఇలా విలువైన కోర్టు సమయాన్ని వృధా చేయటం కరెక్ట్ కాదు. అందుకని ఈ కేసుని ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక వాయిదా ఇవ్వండి ప్లీజ్. వాయిదా అడగాల్సింది మీరు కాదమ్మా, లాయర్. బాబాలే కేసు టికెట్ లే. నాన్న అది కాదు. పర్లేదులే వెళ్ళు. కేసు టేకప్ చేస్తానని చెప్పు. ఏం చేయాలన్నా? రేపు వాయిదా అడుగు. మరి సాక్ష్యాలు? సాక్ష్యాలు వస్తాయి, ఆట అమ్మ పరిగెత్తుకుంటూ వస్తాయి. లే. యువర్ ఆనర్, నా పేరు శ్రీపతి. ఈ కేసు నేను టేకప్ చేస్తాను సార్. ఒక వాయిదా ఇస్తే. మీ దగ్గర సాక్ష్యాలు లేవు, వాయిదా అడుగుతున్నారు. సైలెన్స్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఉరి తీయాలి ఎప్పుడు? సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు. ఉరి తీయాలి ఎప్పుడు? కేసు ప్రూవ్ అయిన తర్వాత. అంతేగాని 10 ఛానల్ స్క్రోలింగ్ వేస్తాను, 10 పేపర్స్ రాస్తాను, 10 మంది పనికి మాలిన వాళ్ళు అరిస్తాను, ఒక ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తాను, కేసు ప్రూవ్ అవ్వదు. యువర్ ఆనర్, రాత్రి రేపు జరిగితే తెల్లారేసరికల్లా 6 నెలల కడుపు వస్తుందా? ఎస్, మీరు రేపు అంటున్నారు. రేపు జరిగిన రోజున ఆ అమ్మాయి 6 months ప్రెగ్నెంట్. ఇవిగోండి డాక్టర్ సర్టిఫికెట్స్. ఈ అమ్మాయి ఎంత తిరిగిపోతుంటే సార్, రోడ్డు మీద నిలబడి లారీ లాపేదನ್ನು 2-3 సార్లు ఈ కానిస్టేబుల్ అరెస్ట్ చేశాడు. 2-3 సార్లు కాదు సార్, 10 times దాకా దొరికింది. రిక్వెస్ట్ చేస్తే 2 times మాత్రమే కేసు పెట్టాం. చిన్నపిల్ల కదా అని. అయ్యా 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 వద్దయ్యా, వద్దే, చిన్న పిల్లయ్య, దయచేసి వదిలేండి అయ్యా, మీకు దండం పెడతామయ్యా, కేసు వదిలేస్తామయ్యా, కేసు వదిలేస్తాం, మీకు దండం పెడతామయ్యా. కోర్టు అంటే ఎగతాళిగా ఉందా? చూసారా యువర్ ఆనర్, ఆడపిల్లంట, చిన్న పిల్లంట, దయతో వదిలేయాలట. అంటే మా వాళ్ళు ఏమైనా ఎదవలా? వీళ్ళు పక్కింట్లో వాళ్ళకు కూడా తెలియదు. అతను ఒక బిజినెస్ మ్యాన్, యూత్ ఐకాన్ లా ఫీల్ అవుతారు. అలాంటి వాడి మీద కేసు పెట్టి వీళ్ళు ఆ రాజకీయ పార్టీ దగ్గరికి, ఈ రాజకీయ పార్టీ దగ్గరికి తిరిగి గందరగోళం చేస్తే వాళ్ళు ఇతన్ని రేపిస్తూ అంటే మానసికంగా చచ్చిపోయాడు తెలుసా సార్?
వీళ్ళమ్మాయి తిరుగుబోతు. డబ్బులు మాట్లాడుకొని వెళ్ళిన చోట ఎక్కువ డిమాండ్ చేస్తే వాళ్ళు కొట్టి చంపేశారు నా మనసాక్షి చెప్తుంది. మనసాక్షి కాదు యువర్ ఆనర్, దిస్ ఇస్ ద ట్రూత్. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి విలువైన కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు మందలిస్తూ ఈ కేసును కొట్టివేయటం జరిగింది. దిస్ కేస్ ఈస్ డిస్మిస్డ్. ఏం సార్ ఇది? అయ్యని తర్వాత బాబా ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ? బాబా ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ ఎక్కడో కనుక్కో. బాబా బండి తిప్పి పెట్టు. బాబా హాస్పిటల్కి వెళ్ళాలి, బండి తీ బాబా. నానా బండి తీ. అది కాదు నాన్న. ఏంటి? చచ్చిపోయాడ్రా, చచ్చిపోయాడ్రా. లాయర్ గారు ఒక్క నిమిషం, వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. అసలు కోర్టు తీర్పు కరెక్టేనంటారా? ఎవరు చెప్పారు? ఆ చచ్చినోడు చెప్పాడా? అని అడుగు. అలాంటితో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి. బాబా ఇన్నసరి పట్టుకో. ఏమన్నాడు? ఏమన్నాడు? ధనుష్ మనుషులు అన్నాడు. ధనుష్ మనుషులు అన్నవాళ్ళు వాళ్ళ వెనకాల ధనుష్ ఉన్నాను. ధనుష్తో పెట్టుకోవడం కరెక్ట్ కదా. కోర్టు కేసు అయిపోయింది కదా, మళ్ళీ వచ్చాడండి. ల్యాండ్ రిజిస్టర్ చేయించి పేపర్లు తెచ్చారు బాబు. కాఫీ తాగెదురు కానీ రండి. 30 acres లో 28 acres మాత్రమే రిజిస్టర్ చేయించమన్నారు. ఎందుకు? ఎంత పెద్ద స్థలానికైనా వాచ్మెన్ అవసరం కదా. ఏం జరిగింది? నీకు లైసెన్స్ రేపు వచ్చేసింది. నువ్వు ఏది కావాలంటే అది చేసేయి, నేను చూసుకుంటాగా. ట్రై చేయరా. సూపర్. నరికేంటి రావండి, కోర్టులో నేను చూసుకుంటాను.
కాళ్ళ మీద నిలబడాలి. అన్యాయానికి అసలు కాళ్ళే ఉండకూడదు. ఎవడో హూ ద హెల్ ఇస్ హి? ఏంటన్నా రాత్రి 2 పెగ్గులు ఎక్కువైనాయి బాబా, కరగదీస్తున్నా. హ్యాంగ్ ఓవర్ పెగ్గేమన్నా? రే గణ, రాత్రి ఎక్కడికి వెళ్ళావురా? మసాజ్కి. సరే, డీజీపీకి 10 days రిటైర్మెంట్, ఈవినింగ్ పార్టీ ఇస్తున్నారు. నిన్ను కంపల్సరీగా తీసుకురమ్మన్నారు. అక్కడ పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు. నేనా? నాన్న చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడు బాబా.